గత 10 రోజులుగా అశోక్ గారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిరుద్యోగ భర్తీలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. వారి పరిస్థితి విషమించడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇప్పుడే వారిని వెళ్ళి పరామర్శించి రావడం జరిగింది. వారి పరిస్థితి కూడా చాలా క్రిటికల్గానే ఉంది. సో ముఖ్యంగా ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వము ఎన్నికల ముందు మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు నింపుతాం, భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. బట్ పాత నోటిఫికేషన్లే వాళ్ళు కొన్ని ఫిలప్ చేసి ఇప్పటి వరకు కొత్తగా వాళ్ళు నోటిఫికేషన్స్ ఇచ్చిందేం లేదు, పెద్దగా నింపింది కూడా ఏం లేదు. మరి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి వారు నిరుద్యోగుల తరఫున పోరాటం చేస్తూ ఉన్నారు. సో మరి ప్రజలు కూడా ఈరోజు వారి ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు. సో ప్రభుత్వం తక్షణం స్పందించి మరి నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా అశోక్ సార్ కూడా సరి అయినటువంటి చికిత్స అందించాలి. మరి వారికి ఏమన్నా జరిగితే మరి ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాల్సి వస్తుందని తెలియజేయడం జరుగుతూ ఉంది. అశోక్ ఇవాళ చేస్తున్నటువంటి ఈ దీక్ష నిరుద్యోగులు అందరి కొరకు వారు చేస్తూ ఉన్నారు. మరి నిరుద్యోగులు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి, గమనించాలని చెప్తూ ఉన్నా. ఇంత చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 10 రోజుల నుంచి కూడా ఒక్కటి కూడా స్పందించినటువంటిది లేదు. కేవలం ఒక ఎవరినన్నా దూతనన్నా పంపించి ప్రభుత్వం తరఫున మాట్లాడించి మీరు విరమింపజేసుకోండి, మేము త్వరలో నోటిఫికేషన్ ఇస్తామనేటువంటి విషయం కూడా వాళ్ళు చెప్పడం లేదు. మరి చూస్తూ ఉంటే ఏంటంటే ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు, మేము మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటున్నాం అన్నట్టే వాళ్ళ వైఖరి కనిపిస్తుంది తప్ప ప్రజల సమస్యలు సాల్వ్ చేస్తామనేటువంటి పరిస్థితుల్లో కనిపించడం లేదు. అందుకే ఇవాళ ప్రజా సంఘాలన్నీ కూడా తీవ్రమైన ఆందోళనలో ఉన్నాయి. వారి ఆరోగ్యానికి ఏం జరిగినా కానీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తాం. మీతో మాట్లాడినప్పుడు దీక్ష విరమించండి అని అడిగే ప్రయత్నం చేశారు. సో మేము అడిగినాం దీక్ష మీరు విరమించుకోండి, ఎందుకంటే మీ ప్రాణం మీదకి వస్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఇంకా కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పాము. సరే, దానిపైన ఆయన కొంత ఆలోచనలో పడ్డారు. బట్ వీ కాంట్ అష్యూర్ ఏం జరుగుతుందో, ఆయన ఒకవేళ నిర్ణయం తీసుకుంటాడా లేదనేది ఆయనకి వారిని వదిలేస్తాం తప్ప మనం బలవంతంగా వారిని విరమింపజేయలేం. చూద్దాం, 2-3 రోజులలో ఆయన నుంచి ఏమైనా స్పందన వస్తుందేమో. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు, ఉద్యోగాలు కావాలి అని చెప్పేసి. కానీ ఇక్కడ ప్రభుత్వాలు ఏం చెప్తుంటే వీళ్ళందరూ ఇతర పార్టీలు రెచ్చగొడితే మాత్రం రెచ్చిపోతారు, నిజమైన నిరుద్యోగులు అందరూ చదువుకుంటున్నారు, ఇలా రోడ్డుపైకి ఎక్కే వాళ్ళందరూ పార్టీలు బలోపేతం చేస్తున్నారు, ఇటువంటి మాటలు మాట్లాడేది. ఇప్పుడు ప్రభుత్వాలకు చేయాలని చిత్తశుద్ధి ఉంటే ఆటోమేటిక్గా నోటిఫికేషన్ ఇస్తారు. ఆ పార్టీ వాడు రెచ్చగొడుతున్నాడు, ఈ పార్టీ వాళ్ళు రెచ్చగొడుతున్నారంటే అవన్నీ అసంబద్ధం. ఇక్కడ వాస్తవంగా మీరు ఏం హామీ ఇచ్చారు ఎన్నికల ముందు? అధికారంలోకి వచ్చి వాళ్ళు దాదాపు 2 నెలలు కంప్లీట్గా వస్తుంది. మీరు ఏం రిక్రూట్ చేశారు, ఎన్ని రిక్రూట్ చేశారు? మరి అట్లాంటప్పుడు ప్రజలు ఆందోళన చెందుతారు. వాళ్ళు ఏ పార్టీ ఆ పార్టీ అని చెప్పి వీళ్ళని ఆ పార్టీ పరంగా చూసి నిజంగా నిరుద్యోగులకు అన్యాయం చేయడం అనేది కరెక్ట్ కాదు. తక్షణం మీరు ఎన్ని వేకెన్సీస్ ఫిలప్ చేయగలుగుతారో అన్ని వేకెన్సీస్ నోటిఫికేషన్ జారీ చేయాలి. మీరు ఎన్నికల ముందు ఏదైతే ఇచ్చిందో ఆ హామీ ఫుల్ఫిల్ చేయాలని చెప్పి కోరుతారు. మరియు పెద్దలు చిరంజీవి గారు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ గారి ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాల నాయకులు, గౌడ సంఘాల నాయకులు అందరం కూడా అశోక్ గారిని పరామర్శించినాము. ఆయన ఆరోగ్యము క్షీణించింది. ప్రభుత్వము ఆయనను వెంటనే విరమింపజేసే దిశగా గట్టిగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆయన పోరాడుతున్నది పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉద్యోగాలు రావాలని పోరాటం చేస్తుండు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం రాకముందుకు ఏ విధంగా అయితే ఉద్యోగాలలో భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిరో అది ఎంబడే ఇంప్లిమెంట్ చేయాలని ఆయన దీక్ష చేస్తుండు. కాబట్టి ఆయన దీక్షకు మేమందరం కూడా చిరంజీవి సారు, మా దుర్గయ్య అన్న, మా నాగేష్ అన్న, అంబాల నారాయణ, ఇంకా ఎంతోమంది అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కుల సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు హాజరై అశోక్ గారిని నీ ఆరోగ్యం చూసుకో, విరమించే దిశగా ఆలోచించు, నీ ఫ్యామిలీ ఉంది అని మేమంతా కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే నీ ఆరోగ్యం బాగుండి నువ్వు మంచిగా ఉంటే బీసీల గురించి ఎంతైనా పోరాటం చేయొచ్చు అని మా పెద్దలు చిరంజీవి గారు కూడా ఆయనకు అడ్వైజ్ చేసిండు. ఇక మిగతాది ఆయన ఇష్టం. మేము మాత్రము ఆయనకు మద్దతుగా అందరం అన్ని సంఘాల రాష్ట్ర నాయకులు అందరం వచ్చినాము, ఆయనను రిక్వెస్ట్ చేసినాము. బీసీ సంఘాల తరఫున ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తారు?
ప్రభుత్వ డిమాండ్ నిరుద్యోగులకు మొదలు అధికారంలో రాకముందుకు కామారెడ్డి డిక్లరేషన్లో ఏ విధంగా చెప్పినవో అది ఇంప్లిమెంట్ చేయాలని మా అన్ని సంఘాల నాయకుల కూడా అభిప్రాయం. ఎస్ దుర్గాగౌడ్ బీసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు అన్న చిరంజీవి సార్ గారు, అదేవిధంగా బాలరాజ్ గౌడ్ గారు, మా అమ్మల నారాయణ గారు, కేవి గారు, నాగేష్ గారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఉస్మానియా హాస్పిటల్కి రావడం జరిగింది. మొన్న వారం క్రితం కూడా ఎల్బీ నగర్ ఏరియా హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది. అశోక్ గారు ఈరోజు చేస్తున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమం తన పిల్లల కోసమో, తన వ్యక్తిగత జీవితం కోసమో, లేకపోతే ఎమ్మెల్యే పోస్ట్ ఇవ్వమనో, ఎంపీ ఇవ్వమని చెప్పేసో, మినిస్టర్ ఇవ్వమనో, లేకపోతే కాంట్రాక్టర్లు ఇవ్వమని చెప్పేసి పోరాటం చేయట్లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎంతోమంది విద్యార్థులు ఈరోజు అశోక్ నగర్ చౌరస్తా పోయినా కానీ, దిల్సుఖ్ నగర్ పోయినా కానీ వేలాది రూపాయల ఫీజులు వెచ్చించేసేసి అక్కడ యూనివర్సిటీలో శిక్షణ తీసుకొని ఈరోజు ఉద్యోగాలు ఎప్పుడు పడతాయని చెప్పి 1000 కళ్ళతోటి ఎదురు చూసుకుంటూ ఈరోజు తమ తల్లిదండ్రులు పైసా కూడబెట్టి తమ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం కలలు కడుతున్నటువంటి ఆ తల్లిదండ్రుల యొక్క ఆ కళ్ళల్లో నిజం చూడాలన్నటువంటి అశోక్ సార్ అనేటువంటి వాళ్ళు ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్తారండి. పోయి చాలా ఎక్కడెక్కడ జిల్లాల్లో పోయి చాలా గొప్ప చేస్తారు. గత ప్రభుత్వం కంటే మేము మెరుగైనటువంటి నిజంగా గత ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి మీరు ఈ ఉద్యోగ అవకాశాలు ఇస్తే ఈరోజు అశోక్ లాంటి వాళ్ళు ఎందుకు ఆమరణ నిరాహార దీక్ష తీసుకున్నారు? ఈరోజు మీరు చెప్పినటువంటి డిక్లరేషన్ ఏం చెప్పారు? అధికారంలో రాకముందు మేము ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పారు. ఈరోజు ఏం గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు. మీ ఎన్నికల మేనిఫెస్టో తీసి చూసుకోండి ఒకసారి. మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారు? 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు ఏ ఏడాది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేసి ఎక్కడైతే ఉద్యోగాలు భర్తీ కావో అక్కడ మొత్తం ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఆ ఉద్యోగాలు భర్తీ చేయకుండా, నోటిఫికేషన్ వేయకుండా ఈ రోజు చదివి ఈరోజు కట్టిన ఫీజులు మళ్ళీ కట్టి ఈరోజు ఎంతోమంది విద్యార్థులు రోడ్డు పాలవుతూ ఉంటే, ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, ఈరోజు ఫీజులు కట్టలేక తమ రక్తాన్ని అమ్ముకొని ఈరోజు ఫీజులు కట్టి చదువుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు కనిపించగలగట్లేదా? మిగతా పార్టీలు అనేటువంటి బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఎందుకు మీరు గొంతెత్తి ఈరోజు మాట్లాడలేదు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించట్లేదు? మిగతా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఈరోజు ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీ సంబంధించినటువంటి మంత్రులు కానీ, ఆ శాఖ సంబంధించినటువంటి ఈరోజు రేవంత్ రెడ్డిని ఎందుకు మాట్లాడుతున్నామంటే ఒక విద్యాశాఖ మంత్రిగా ఈరోజు ఒక ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. ఈరోజు ఉద్యోగ భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం తన వ్యక్తిగత స్వార్థం కోసం ఈరోజు ఒక వ్యక్తిని ఇట్లా బలిదానం చేసడం అనేది కరెక్ట్ విషయం కాదు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, మిగతా మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ వీళ్ళకి గట్టిగా హెచ్చరించడం ఏంటంటే అశోక్ గారికి ఏమన్నా జరిగిందంటే మాత్రం ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల యొక్క తాకిడి మీరు సవిచూడక తప్పదు, వాళ్ళ ఆగ్రహానికి కురిగాక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కళ్ళు తెరిచేసి ఖచ్చితంగా ఉద్యోగుల నోటిఫికేషన్ వేసేసి ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. పాలకూరి అశోక్ గౌడ్ అలియాస్ అశోక్ సార్ గత 11 రోజులుగా చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్ష ఈరోజు ఉస్మానియా ఆసుపత్రిలో కొనసాగుతూ ఉంది. గతంలో వనసలిపురంలో ఉన్నప్పుడు ఇక్కడ ప్రభుత్వ అధికారులని, అక్కడ పోలీసుల్ని, అక్కడ ఉన్నటువంటి మెడికల్ ఫెటర్నిటీని అందరినీ కూడా హెచ్చరించడం జరిగింది. సార్ ఆరోగ్యం ఇక్కడ ఉంటే విషమించిపోతూ ఉంది. అప్పటికి 7-8 రోజులు అయింది. అప్పటి నుంచి వారి బాడీ లోపల కీటోన్స్ పెరిగిపోతూ ఉన్నాయి. కీటోన్ పెరిగిపోతే బాడీ మొత్తం కూడా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి తక్షణమే మీరు ఇక్కడ నుంచి గాంధీ కానీ ఉస్మానియా కానీ మార్చాలని చెప్తే ఆదివారం రోజు ఉస్మానియాకి మార్చడం జరిగింది. ఇప్పుడు ఆ రిపోర్ట్ చూసినట్టయితే వారి ఆరోగ్యం చాలా తీవ్రంగా డ్యామేజ్ అయి ఉంది. 3.5% పైగా కీటోన్స్ పెరిగి ఉన్నాయి. అది ఎప్పుడు కూడా మైనస్లో ఉండాలి. ఇది చాలా ప్రమాద సంకేతం. ఏ క్షణంలోనైనా వాళ్ళ కిడ్నీ యొక్క ఫంక్షన్ కానీ, లివర్ ఫంక్షన్స్ కానీ ఆగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తక్షణమే ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ ఫెటర్నిటీ కానీ తక్షణమే అశోక్ గారిని క్రిటికల్ కేర్లో ఉంచి దానిపైన తగు జాగ్రత్తలు చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా మొండికి పోకుండా విద్యార్థులు కోరుకున్నటువంటిది మీరు ఇస్తానని చెప్పినటువంటి నోటిఫికేషన్లు తక్షణమే రిలీజ్ చేయాలి. దాంట్లో మీరు వాగ్దానం చేసినట్టుగా 42% రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేయాలి. మీకు ఏదైనా టెక్నికల్గా ఇష్యూస్ ఉంటే మీ ప్రభుత్వ ప్రతినిధిని పంపించి అశోక్ గారితో చర్చించి మీరు ఎంత టైం తీసుకుంటారో ఆ టైం తీసుకొని చేయాలి. లేకపోతే వారి ఆరోగ్యానికి ఏదైనా జరిగితే మాత్రం రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.